వెల్కమ్ టు అవర్ ఛానల్ టాలీ రడార్. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. అఖండ 2 తాండవం బాలకృష్ణ డబ్బింగ్ కంప్లీట్ చేసేశారు. సెప్టెంబర్ 25వ తేదీ విడుదలకు సిద్ధమవుతూ ఉన్నారు. సో ఇప్పుడు బాలయ్య అభిమానులందరూ కూడా ఎలాంటి సందేహాలకు తావు లేకుండా వాళ్ళు కూడా సంబరాలకు రెడీ అయిపోతున్నారు. ఎందుకంటే సెప్టెంబర్ 25వ తేదీ పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా కూడా రిలీజ్ అవుతూ ఉంది. దీంతో ఎక్కడో చిన్న సందేహం మాత్రం ఇప్పటిదాకా బాలయ్య అభిమానుల్లో, సినీ గోయర్స్లో కూడా ఉంది. ఇండస్ట్రీ వర్గాల వాళ్ళు కూడా అఖండ 2 అనేది సెప్టెంబర్ 25 వస్తుందా రాదా అనేటువంటి ఒక మీమాంసతోటి ఇప్పటిదాకా ఉన్నారు. సో లేటెస్ట్గా బాలయ్య బోయపాటి శ్రీనుతోటి కలిసి పోజ్ ఇచ్చారు. ఆ డబ్బింగ్ కంప్లీట్ చేసిన సందర్భంగా. మరోవైపు మిగతా పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్ అన్నీ కూడా సైమల్టేనియస్గా చకచకా జరిగిపోతూ ఉన్నాయి. రీ రికార్డింగ్ జరుగుతూ ఉంది. అలాగే సీజీ వర్క్ కూడా ఆల్మోస్ట్ కంప్లీషన్ స్టేజ్కి వచ్చేసిందని కూడా సమాచారం. బాలయ్య ఆ సీజీ వర్క్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అని కూడా మాకు అందుతున్నటువంటి సమాచారం బట్టి తెలుస్తూ ఉంది. ఆగస్టు నెలాఖరు కల్లా మొత్తం అన్ని పనులు కూడా అఖండ 2 తాండవంకి సంబంధించినటువంటి పనులన్నీ కూడా పూర్తి కాబోతూ ఉన్నాయి. ఫస్ట్ కాపీ కూడా రాబోతూ ఉంది ఆగస్టు 31వ తేదీ లోపులో అని కూడా మనకి సమాచారం అందుతూ ఉంది. సో ఈ డబ్బింగ్ సందర్భంగా సాధారణంగా ఎవరికైనా ఆ డబ్బింగ్ చెప్పేటప్పుడే సినిమా ఎలా ఉండబోతుంది, ఎలా ఆడబోతోంది అనేటువంటి విషయం చాలా వరకు అర్థమైపోతుందని చెప్పేసి చెప్తూ ఉంటారు. అలా ఇప్పుడు బాలయ్య కూడా ఆ డబ్బింగ్ చెప్పేటప్పుడే చాలా సాటిస్ఫై అయ్యారని చెప్పేసి యూనిట్ వర్గాల నుంచి మనకు అందుతున్నటువంటి సమాచారం. సో అందులో అఖండ సంబంధించినటువంటి ఎలివేషన్స్ అన్నీ కూడా ఇప్పటి వరకు కూడా బోయపాటి శ్రీను డైరెక్ట్ చేసినటువంటి సినిమాలతో పోలిస్తే ఇంకొక మెట్టు పై లెవెల్లోనే ఉంటుంది అని చెప్పేసి మనకు తెలుస్తూ ఉంది. అవన్నీ కూడా ఆ సన్నివేశాలకి ఆయన డబ్బింగ్ చెప్పేటప్పుడు చాలా సంతోషించారు. బోయపాటి శ్రీనుకి ముందస్తు అభినందనలు కూడా తెలియజేశారు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. అలాగే ఇందులో ఉన్నటువంటి జనని అనే క్యారెక్టర్, సో ఆ క్యారెక్టర్కి సంబంధించినటువంటి సెంటిమెంట్ కూడా ఈ సినిమాలో చాలా గొప్పగా వర్కౌట్ అవుతుందని కూడా మనకు తెలుస్తూ ఉంది. ఆ పాత్రలో బజరంగి భాయిజాన్ సినిమాలో సల్మాన్ ఖాన్ సినిమా, అందులో చిన్న పాపగా, పాకిస్తానీ పాపగా నటించినటువంటి హర్షాలి మెహతా అమ్మాయి ఇప్పుడు టీనేజ్లో ఉంది. అంటే ఇప్పుడు ఈ సినిమాకి వచ్చేటప్పటికి జనని టీనేజ్కి వచ్చినటువంటి అమ్మాయిగా మనకు కనిపించబోతోంది. అలాగే ఫస్ట్ సినిమా మనం చూసినప్పుడు ఒరిజినల్ ఫిలింలో అఖండలో ఆ పాప కోసమే అఖండ రావటం, ఆ పాపకి రక్షకుడుగా నిలవటం మనం చూసాం. ఇప్పుడు ఈ సినిమాలో కూడా జననికి వచ్చినటువంటి ఒక సమస్య లేదా జననికి సంబంధించినటువంటి ఒక అంశం, అదే ఇప్పుడు మళ్ళీ మరోసారి అఖండని రప్పించేలా చేస్తుంది హిమాలయాల నుంచి అని కూడా మనకి అందుతున్నటువంటి సమాచారం. సో ఆ హిమాలయాల ఎపిసోడ్ కూడా సూపర్బ్గా వచ్చాయి. అందుగురించి ఆ మధ్య దానికి సంబంధించినటువంటి గ్లిమ్స్ని బోయపాటి శ్రీను రిలీజ్ చేశాడు అని చెప్పేసి కూడా మనకు అందుతున్నటువంటి సమాచారం. సో అందులో ఆది పినిశెట్టి విలనిజం ఇంకొక స్థాయిలో ఉంటుంది ఈ సినిమాలో. అంటే విలనిజం ఎట్ ఇట్స్ పీక్ అని చెప్పేసి ఏదైతే అంటామో మనకు తెలుసు, బోయపాటి శ్రీను సినిమాల్లో విలన్ మహాక్రూరుడిగా కనిపిస్తాడు. సో అంటే ఒక రకమైనటువంటి భయోత్పాతం కలుగుతుంది చూసేవాళ్ళకి, ప్రేక్షకుల్లో కూడా. హీరో ఎలా ఈ విలన్ ఎదుర్కొంటాడు అనేటువంటి ఒక టెన్షన్ని బోయపాటి శ్రీను క్రియేట్ చేస్తాడు. అలా ఈ సినిమాలో ఆది పినిశెట్టి అత్యంత క్రూరుడైనటువంటి విలన్గా మన ముందుకి రాబోతున్నాడు అని చెప్పేసి తెలుస్తూ ఉంది. అఖండకి ఆది పినిశెట్టి క్యారెక్టర్, అతను ఏదైతే చేశాడో ఆ విలన్ క్యారెక్టర్కి మధ్య వచ్చేటువంటి సన్నివేశాలు అయితే ఒళ్ళు జలధరింపజేస్తాయని కూడా చెప్తూ ఉన్నారు.
ఈ సినిమాకి సంబంధించినటువంటి హైలైట్స్లో తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అత్యంత కీలకమైందని కూడా చెప్తూ ఉన్నారు. సో ప్రస్తుతం ఆ రికార్డింగ్ జరుగుతోంది తమన్ ఆధ్వర్యంలో. పాటలు అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకి టెక్నికల్గా ఒక బ్యాక్ బోన్గా ఉండబోతోంది అని చెప్పేసి తెలుస్తూ ఉంది. అలాగే సినిమాటోగ్రఫీ కూడా. సో బోయపాటి శ్రీను ఈ మధ్యకాలంలో సి రామ్ ప్రసాద్ సీనియర్ సినిమాటోగ్రాఫర్, వాళ్ళిద్దరి కాంబినేషన్ బాగా వర్కౌట్ అవుతూ ఉంది. అఖండకు కూడా రామ్ ప్రసాదే సినిమాటోగ్రఫీ అందించాడు. ఈ సినిమా కూడా ఆయన సినిమాటోగ్రఫీ ఒక ఎస్సెట్ కాబోతుందని తెలుస్తుంది. అలాగే సంయుక్త మీనన్ ఈ సినిమాలో హీరోయిన్గా కనిపించబోతోంది. సో ఆమెది ఎలాంటి పాత్ర ఏంటి అనేది కూడా ఒక ఆసక్తికరమైనటువంటి అంశంగా చెప్తూ ఉన్నారు. అఖండలో బాలకృష్ణ డ్యూయల్ రోల్ పోషించిన సంగతి మనందరికీ తెలుసు. అందులో ఒక పాత్ర ల్యాండ్ లార్డ్ అని మోతుబరి అయినటువంటి మురళీకృష్ణ అనేటువంటి క్యారెక్టర్. ఆయన కూతురే, ఆయన ప్రజ్ఞా జైస్వాల్ వాళ్ళిద్దరి కూతురుగా జనని పాత్ర మనకు కనిపిస్తుంది. అందులో చిన్న పాప, ఇందులో టీనేజ్ యువతి. ఆమె క్యారెక్టర్ సంబంధించి కూడా ఉండేటువంటి ఒక ట్విస్టు, ఒక ఎలిమెంటు ఈ సినిమాకి అత్యంత కీలకం కాబోతుంది అని చెప్పేసి మనకు తెలుస్తోంది. పైగా మొదటి సినిమాతో పోలిస్తే ఈ సినిమాలో అఖండ క్యారెక్టర్ మరింత శక్తివంతంగా, మరింత ఎఫెక్టివ్గా ఉండబోతోంది అని కూడా మనకు అందుతున్నటువంటి సమాచారం. అందుగురించే ఇప్పుడు ఆ డబ్బింగ్ వర్క్ పూర్తయిన తర్వాత, డబ్బింగ్ చెప్పేసిన తర్వాత బాలయ్య ఈ సినిమా విజయం మీద అత్యంత నమ్మకంతో ఉన్నారు. ఖచ్చితంగా ఇది డ్యామ్ షూర్ హిట్ అవుతుంది, బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది అనేటువంటి నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు అని కూడా చెప్తూ ఉన్నారు. సో బోయపాటి బాలయ్య కాంబినేషన్లో వస్తున్నటువంటి 4వ సినిమాగా ఇప్పుడు అఖండ 2 తాండవం. సో తాండవం అని చెప్పేసి ఒక ట్యాగ్ లైన్ లాగా దానికి పెట్టారు. నిజంగానే బాక్స్ ఆఫీస్ దగ్గర అది తాండవం ఆడుతుంది, టిక్కెట్ల వర్షం, కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది అనేటువంటి నమ్మకాన్ని ఈ కాంబో మనకి కలగజేస్తూ ఉంది. సెప్టెంబర్ 25న సో ఆ బాక్స్ ఆఫీసు యుద్ధం ఎలా ఉండబోతుందో సో ఇప్పటి నుంచే ఒక అంచనాలు మొదలైపోయాయి, చర్చలు జరుగుతూ ఉన్నాయి. సోషల్ మీడియాలో నడుస్తున్నటువంటి ఆ ప్రచారం, ఆ చర్చ ఇప్పుడు ఈ 2 సినిమాలకు సంబంధించి అఖండ 2 వర్సెస్ ఓజీ అనేది నిజంగా బాక్స్ ఆఫీసు ఎలా బద్దలవుతుంది ఏంటి అనేది మరి రాబోయే అంటే వచ్చే నెలలోనే ఈ యుద్ధం జరగబోతూ ఉంది. కాబట్టి ఈ 2 సినిమాల్లో ఏది పైచేయి సాధిస్తుంది, లేదా 2 హిట్ అవుతాయా? 2 హిట్ కావచ్చు, కానీ కలెక్షన్ల వర్షం కురిపించేది ఇది. 2 విజయవంతమైనటువంటి అయినప్పటికీ కూడా ఏది ఆ షేర్ రూపంలో కానివ్వండి, లేదా టికెట్ సేల్స్ పరంగా కానీ ఏది పైచేయి సాధిస్తుంది అనేటువంటిది మాత్రం ఆసక్తి కలిగిస్తున్నటువంటి విషయం. మరి చూద్దాం, అతి త్వరలోనే ఆ బాక్స్ ఆఫీసు యుద్ధం ఎలా జరుగుతుంది ఏంటనేది లెట్ us వెయిట్ అండ్ సీ.